అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా విజయశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వైకాపా నాయకుల విషయ సంస్కృతిని రాజంపేటలో సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలను బెదిరించడం, మీ సంగతి తేలుస్తామనడం అమర్నాథ్ రెడ్డి అతని అనుచరులకు నిత్య అలవాటుగా మారిందని, వీరి దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి ఏ నిమిషమైనా తాము సిద్ధంగా ఉన్నామని విజయశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది వంది మాటలు చెప్పినట్టు మేమేదో ప్రజాబలంతో గెలిచాం, ప్రజలు మాకు స్వచ్ఛందంగా ఓట్లేశారు, అమర్నాథ్ రెడ్డిని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారని కొంతమంది ఆయన చుట్టూరు ఉన్న రకరకాల వంది మాటలు సెలవిస్తున్నట్టు వార్తలు చూస్తున్నాం. ఆయన ఏ తప్పు చేయనట్టు, చాలా సౌమ్యుడైనట్టు, ప్రజల కోసం ఆయన పుట్టినట్టు చాలా దారుణమైన కామెంట్లు వస్తున్నాయి. చూసి ఉండబట్టలేక తెలుగుదేశం పార్టీ తరఫున ఇవి అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం. రాజకీయాల్లో రహస్యాలకు తావులేదు, బెదిరింపులకు తావులేదు. ఏ విషయమైనా పబ్లిక్గా 10 మంది మాట్లాడుకోవడానికే రాజకీయం. మనం రాజకీయంలో ఉన్నప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, మనల్ని అందరూ కూడా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ప్రతిదానికి బెదిరింపులు దిగడం, ఎవరు మాట్లాడితే అతని మీద కక్ష కట్టడం, నీ సంగతి తెలుస్తామనడం, ఇది నిత్య కృత్యంగా మారింది అమర్నాథ్ రెడ్డికి, అమర్నాథ్ మనుషులకు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి పూర్వాపరాలకు వెళ్తే గత 15 సంవత్సరాలుగా ఆకేపాటి ప్రాంతంలో భీకరమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. రాజంపేటలో గత 15 సంవత్సరాలుగా వాళ్ళ దౌర్జన్యాలకు ఎవరు అడ్డకట్ట వేయలేని పరిస్థితి. రకరకాల వ్యక్తులు